హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 8,000 గ్రూప్-4 ఉద్యోగాలకి ఫ్రెండ్స్ ఆర్థిక శాఖ అనుమతి పొందినట్లుగా అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈరోజు పేపర్ ఆర్టికల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవి ఆగడానికి గల కారణం ఏంటి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాము. ఎప్పుడుండే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా మనము పరిశీలిద్దాము. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఎప్పటికీ ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే గ్రూప్-4 నోటిఫికేషన్ ఇద్దామంటే ప్రభుత్వ లక్ష్యానికి అధికారుల తూట్లు, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు, శాఖల వారీగా ఖాళీల వివరాలు వెల్లడిలో నిర్లప్తత అంటూ మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఈరోజు పేపర్లో. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటి అంటే ఇక్కడ రంగంలోకి చీఫ్ సెక్రటరీ అధికారులకు ఆదేశాలు, గ్రూప్-4 ఖాళీలపై తాజాగా సర్కార్ ఆరా అంటూ మనకైతే తెలుస్తుంది. ప్రభుత్వం అయితే వీటిని జోక్యం చేసుకొని త్వరలోనే మనకు గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నాయి. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సర్కార్ చిత్తశుద్ధితో ఉన్నప్పటికీ సరైన సమాచారము లేక జాప్యము ఎదురవుతుంది. గడిచిన 2 ఏళ్లుగా ఉద్యోగ భర్తీ దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి అధికారుల నుంచి సహకారము అందడం లేదు. కొన్ని శాఖల్లో ఖాళీలపై జిల్లాల నుంచి సరైన సమాచారము లేక అస్పష్టత ఆటంకంగా మారింది. దీనితో ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ ఉద్యోగాల భర్తీపై తీవ్ర జాప్యం జరుగుతుంది. 33 జిల్లాల నుంచి ఖాళీల సంఖ్య తేల్చకపోవడంతో అధికారులు అధికారికంగా కలెక్టర్లు జాబితాలు సమర్పించకపోవడంతో శాఖల వారీగా సమాచారము కరువు అవుతుందంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మన గ్రూప్-4 విషయానికి సంబంధించి చూసినట్లయితే కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అనేక శాఖల్లో మొత్తము 8,000 ఖాళీల భర్తీకి 4,000 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ఆల్రెడీ అనుమతి రావడం జరిగింది. అయితే ఆయా శాఖల్లో అనుమతించిన స్థాయిలో జిల్లాలో పోస్టులపై సమాచారం లేక ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయంటూ మనకైతే ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. అయితే కీలకమైనటువంటి గ్రూప్-4 ఉద్యోగ భర్తీలో కూడా అనేక సమస్యలు తలెత్తాయి. ప్రభుత్వ నియామకాలకు సిద్ధంగా ఉన్నప్పటికీ సాంకేతిక న్యాయపరమైన ఆటంకాలకు బ్రేకులు వేస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల వారీగా రోస్టర్ రిజర్వేషన్ల ఖరారులో జాప్యం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, గ్రూప్-4 ఉద్యోగ భర్తీపై ప్రభావం చూపుతుంది. రెవెన్యూ శాఖలో 1,200 పోస్టులకు పైగా, ఎన్ని ఫ్రెండ్స్? 1,200 పోస్టులకు పైగా, అంటే విఆర్ఓ, విఆర్ఏ లాంటివి. ఇతర శాఖల్లో 3,000 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ఆల్రెడీ అనుమతి వచ్చి రెడీగా ఉంది. ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఇందుకు ప్రకటన విడుదల కాకపోవడం వెనుక ఆయా విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల సమాచారం లేకపోవడం అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ఇదే తీరు ఎదురవుతుందని సమాచారము. తద్వారా ఖాళీలపై జిల్లాల నుంచి సరైన సమాచారం అందకపోవడంతో నోటిఫికేషన్లపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది అంటూ మనకైతే ఈ యొక్క పేపర్లో మెన్షన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చీఫ్ సెక్రటరీ జోక్యం చేసుకుని ఖాళీలను గుర్తించి సర్కార్కు నివేదించాలని కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో నోటిఫికేషన్ రాక చాలా రోజులైతే అవుతుంది. ఫ్రెండ్స్, దీన్ని దృష్టిలో ఉంచుకొనైనా చీఫ్ సెక్రటరీ గారు ఏం చేశారంటే కలెక్టర్లని, జిల్లాల వారీగా కలెక్టర్లని ఆదేశించి ఖాళీల వివరాలు ప్రభుత్వానికి నివేదించాలని కూడా ఆదేశించినట్లయితే సమాచారం ఉంది ఇక్కడ. అనేక సంవత్సరాలుగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ అనేది జరగలేదు. దీంతో ఆయా కార్యాలయాల్లో అవసరం మేర పదోన్నతులతో భర్తీ చేసేందుకు విఆర్ఏలకు పదోన్నతుల కల్పనతోనే రెవెన్యూ శాఖలో ఖాళీలు తగ్గాయని చెప్పేసి ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తాం ఇంకా ఏంటి అంటే తాత్కాలికంగా RA2 సర్వ్ క్రింద పనిచేస్తున్న వారు కొందరు కాగా మరికొందరు పదోన్నతుల ద్వారా వెళ్ళడం అయితే జరిగింది. అయితే రాష్ట్రంలో సుమారు 8,000 వరకు గ్రూప్-4 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఆర్థిక శాఖ ఆల్రెడీ 4,000 ఖాళీలకు అనుమతి ఇచ్చింది. ఫ్రెండ్స్, ఆర్థిక శాఖ కానీ ప్రభుత్వం దగ్గరే ఉంది వాటిని నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడానికి. మరో 4,000 పెండింగ్లో ఉన్నాయని తెలిసింది. వీటి నియామకాలు అనేక అవరోధాలు అయితే ఉన్నాయి. అడ్డంకులు ఉన్నప్పుడు ఎలా ఎదురవుతాయి? జిల్లాల నుంచి నిర్దేశిత ఫార్మాట్లలో
విభాగాధిపతుల పోస్టుల సంఖ్య, రిజర్వేషన్, అర్హతలు వంటి అనేక వివరాలు రావాల్సి అయితే ఉంది. ఈ అంశంపై సమావేశాలు జరిగిన ఖాళీల గుర్తింపు మాత్రము నిక్కచ్చిగా జరగలేదు. కొన్ని శాఖల్లో అయితే క్రింది స్థాయి ఉద్యోగులు పదోన్నతులతో భర్తీ చేశామని, ఆర్థిక శాఖ అనుమతించిన మేర ఖాళీలు లేవని అధికారులు అయితే నివేదించడాన్ని చూడవచ్చు. సో ఈ సందర్భంగా ఓకేనా, సో ఇవన్నీ ఏ విధంగా అయితే ప్రభుత్వం అడిగినప్పటికీ కూడా వివిధ శాఖల నుంచి ఖాళీలు రానటువంటి సందర్భంలో, చాలా ఖాళీలు ఉన్నప్పటికీ కూడా సో జిల్లా కలెక్టర్ల నుంచి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి సరైన ఖాళీల వివరాలు రానటువంటి సందర్భంలో సిఎస్ గారు, ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో, ఏం చేశారంటే సో తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అనేటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖాళీల వివరాలు ఎన్ని ఉన్నాయి, ఆల్రెడీ 8,000 పోస్టులకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ఆల్రెడీ, కానీ మిగతా శాఖల్లో కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి పంపాల్సిందిగా సో ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము, ఇతర ప్రభుత్వ శాఖలు మేల్కొని నిరుద్యోగుల పట్ల సో కనికరించాలి, సో నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ సంవత్సరము ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే కనుక చాలా బాగుంటుంది అనేది సో నా అభిప్రాయం ఫ్రెండ్స్. సో మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా అంటే చాలా ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో. సో మరి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది సో ఇంకా సో అంతు చిక్కనటువంటి ప్రశ్న ఇది. చాలా రోజులుగా నోటిఫికేషన్లు అయితే కరువు అయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో. సో చాలామంది అడుగుతున్నారు, సార్ ఏపీలో ఇంత భారీ హెవీ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది, సో తెలంగాణలో ఎప్పుడు ఉంటాయంటే సో అది మన చేతిలో లేదు, అంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంది. ప్రభుత్వం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నోటిఫికేషన్లు రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి కామెంట్ రూపంలో. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.